ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు నా టైం బాగోలేదండి, అసలు కలిసి రావడం లేదు, గ్రాస్థితి బాగోలేదు, పూజలు చేసుకోలేము, బోల్డ్ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఏదైనా తేలికైన మార్గం ఉందని అడిగారు. టైం బాగోకపోతే ఒక టైంతో మనం రోజు పనిచేస్తున్న గడియారంతోనే ఒక తేలికైన ఉపాయం చెప్తాను. మన ఇంట్లో గడియారాలు ఉంటాయి, గోడ గడియారం వాడుతూ ఉంటాం, చేతికి పెట్టుకుని వాచ్ వాడుతూ ఉంటాం. అలాగే మన టైం బాగోనప్పుడు ఇలాంటి గడియారం అంటే స్పేర్గా ఉన్న గడియారం ఒకటి తీసుకోండి. ఇలాంటిది చిన్న గడియారం తీసుకోండి. దీనిలో మీ జాతకంలో ఏ గ్రాస్థితి అంటే సూర్యుడు బాగోలేదు, చంద్రుడు బాగోలేదు, గురుడు బాగోలేదు, ఇలా ఏ గ్రహాలు ఏ దశ నడుస్తుందో ఆ టైం బాగోనప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన విధానంలో ఒక చిన్న తేలికైన మార్గం చెప్తాను. ఇది చాలామంది మన టైంని మనం మార్చుకోవడానికి మన మైండ్ని ప్రిపేర్ చేయటం, ఇది మానసికంగా మన టైంని ముందుకు తీసుకువెళ్ళడం వల్ల ఆ వచ్చే ప్రమాదాలు మన మైండ్ నుంచి తొలగిపోతాయి. అంటే జాతకం చూపించుకున్నాం ఆల్రెడీ, ఏదో ప్రమాదం జరిగిపోతుందని జ్యోతిషులు చెప్పారు. అక్కడ నుండి మనలో ఆ భయం ఇంకా పెరిగిపోతుంది. అసలు అలాంటి సమస్య నుంచి బయటపడడానికే 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను. ఇది గడియారంతో చూశారు కదా. మనం ఇంట్లో ఉండే గడియారం కాకుండా మామూలుగా ఇలాంటి గడియారం ఒకటి స్పేర్గా కొనుక్కొచ్చుకోండి. చిన్న దొరుకుతాయి, చిన్న చిన్నవి. అది డిజిటల్ అయినా పర్వాలేదు, కానీ కంటిన్యూ టైం దాంట్లో రన్ అవుతూ ఉండాలి. ఈ ఉపాయం చాలా అద్భుతమైంది. 21 రోజుల్లో ఫలితాన్ని ఇస్తుంది. ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇలాంటి గడియారం తీసుకొని, కొత్త గడియారం ఇలాంటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ జాతక చక్రంలో అంటే మీ జాతకంలో సూర్యుడు బాగోలేదు అనుకోండి, ఇందులో టైం అంటే రెగ్యులర్ టైం కంటే 1 గంట ముందు పెట్టండి. సూర్యుడు బాగోకపోతే 1 గంట ముందుకు పెట్టండి. ఇప్పుడు సమయం 5 అయింది అనుకోండి, మామూలు గడియారంలో 5 అయింది, దాన్ని మీరు 6 చేయాలి. అంటే మీరు ఎప్పుడైతే ఉపాయం చేయడం మొదలు పెడతారో అప్పుడు. అలాగే చంద్రుడు బాగోలేదు అనుకోండి, జాతక చక్రంలో చంద్రుడు బాగోలేదు, అప్పుడు మీరు 2 గంటలు ఈ ముళ్ళుని 2 గంటలు ముందుకు పెట్టండి. అలాగే కుజుడు బాగోలేదు అనుకోండి, 10 గంటలు అంటే 5 నుంచి 10 గంటలు లెక్కేసుకోండి. 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 అంటే కరెక్ట్గా 3 గంటలు పెట్టాలి ఇందులో. అంటే ప్రజెంట్ టైంకి 10 గంటలు ముందు పెట్టాలి. అలాగే గురువు బాగోలేదు అనుకోండి, 4 గంటలు, 5 నుంచి 4 గంటలు అనుకోండి, 6, 7, 8, 9 మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. అలాగే బుధుడు బాగోలేదు, 6 గంటలు అంటే 5 నుంచి మన 5 గంటలకు టైం అనుకున్నప్పుడు 5 నుంచి ముందు 6 గంటల ముందు ఇందులో టైం పెట్టుకోవాలి. అలాగే శుక్రుడు బాగోకపోతే 12 గంటలు పెట్టుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 12 గంటల ముందు పెట్టుకోవాలి. అలాగే శని బాగోకపోతే 7 గంటలు పెట్టుకోవాలి. అలాగే రాహు బాగోలేదు అనుకోండి, 3 గంటలు పెట్టాలి. కేతు బాగోకపోతే 9 గంటలు పెట్టాలి. ఇప్పుడు దశ అంతర్దశల్లో గ్రాస్థితి బాగోలేదు, అప్పుడు మాత్రమే చేయాలి. ఆ దశ అయిపోయిన తర్వాత ఈ వాచ్ ఏం చేయాలి, ఈ వాచ్ని తీసుకెళ్ళి ఈ వాచ్ని మన ఇంట్లో ఉన్న వాచ్ని కూడా నదిలో కానీ నీళ్ళలో కలిపేయాలి. ఇది మీరు ఏ రోజునైనా మొదలు పెట్టుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వాచీలు 2 కూడా అంటే మన ఇంట్లో ఉన్న టైం రెగ్యులర్ టైం ఉండే వాచ్, మనం టైం ముందు పెట్టిన వాచ్ని రెండింటిని కూడా నదిలో కలిపేసి అంటే మన గ్రాస్థితి టైం అయిపోయిన తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ 2 మార్చి కొత్తవి పెట్టుకోవాలి. ఇది ఎన్ని రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది? మనకి 21 రోజుల్లో రిజల్ట్ కనిపిస్తుంది. అంటే టైం ముందు పెట్టడం వల్ల మనకు ఒక అభిమానం ఉంటుంది. అంటే ఉదాహరణకి నాకు రాహువే పనిచేయడం లేదు అనుకోండి, దీనిలో 3 గంటల టైము ముందుకు పెట్టాను అనుకోండి, దీన్ని నేను ఒక దగ్గర పెట్టుకున్నాను ఇంట్లో. అంటే నేను దీన్ని ప్రతిరోజు చూస్తున్నాను. అంటే నేను ఆల్రెడీ ప్రజెంట్ టైం కంటే ముందుకు నేను పెట్టడం వల్ల ఆ ప్రభావం అనేది గ్రహ ప్రభావం అనేది తగ్గుతుంది. ఇది ప్రయోగపూర్వకంగా చాలామందికి ఫలితం వచ్చింది. ఇక్కడ దీంట్లో ఏంటంటే లాజిక్ ఏంటంటే మానసిక స్థితి. మన మనస్సు ఏదైతే భయంతో ఉన్నామో ఆ భయం అనేది తొలగిపోతుంది. దానివల్ల మీరు అలాంటి గ్రహస్థితి వల్ల వచ్చే సమస్యలన్నింటినీ కూడా మీరు ఎదుర్కోగలుగుతారు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితం మీకు 21 రోజులు చేసిన తర్వాత రిజల్ట్ కనిపిస్తుంది. మరి ఇక్కడ అనుమానం ఉంటుంది, నాకు అన్ని గ్రహాలు లోపాలు ఉన్నాయి కూడా అన్నిటికి పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, తప్పేం లేదు. 9 గ్రహాలు దోషం ఉంటే మీ జాతకరీత్యా 9 గ్రహాలకి 9 ఇలాంటి గడియారాలు కొని
పెట్టండి, తప్పే లేదు. ఆ దశ వరకు దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ ఇలా ఉంటాయి కొంతమందికి. అందులో మెయిన్ దశే బాగోలేదు అనుకోండి, కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని గుర్తుంచుకొని ప్రయత్నించండి, నమ్మి విశ్వాసంతో ప్రయత్నించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.